సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన తరువాత అసలు వైసీపీ సానుభూతి పరుల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో వైసీపీ సానుభూతి పరుల్లో మొదటిగా పోసాని కృష్ణమురళి గారి పేరు వినపడుతూ ఉంది. ఎఫ్విసి చైర్మన్గా ఆయన చేసిన నేపథ్యంలో ఆయన చంద్రబాబు గారిని, బాలకృష్ణ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఎంతోమంది సినీ ప్రముఖులని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి నేపథ్యంలో అసలు ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారి పరిస్థితి ఏంటి, ఆయన ఎఫ్విసి చైర్మన్గా ఉన్నప్పుడు అసలు ఏదైనా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉపయోగపడేటువంటి పనులు చేశాడా లేదా అనే అంశం గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. యజ్ఞమూర్తి గారు, సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. అయితే వైసీపీ సానుభూతి పరుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ సానుభూతి పరుల్లో మొదటగా గుర్తొచ్చేది అందరికీ పోసాని కృష్ణమురళి గారు. ఆయన ఎఫ్విసి చైర్మన్గా కూడా చేశారు. అసలు ఎఫ్విసి చైర్మన్గా ఆయన ఏ డెవలప్మెంట్స్ చేశారు, అది సినీ పరిశ్రమకు ఏ రకంగా ఉపయోగపడింది? ఆయన ఎఫ్విసి చైర్మన్గా చేస్తున్నప్పుడు ఇటు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, అలాగే బాలకృష్ణ గారిని, మరికొంతమంది సినీ ప్రముఖుల్ని, డైరెక్టర్లని కూడా ఆయన టార్గెట్ చేసి మాట్లాడారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో అసలు పోసాని గారి పరిస్థితి ఏంటి అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దీని గురించి అసలు మీ విశ్లేషణ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొంచెం పోసాన్ని తలుచుకుంటే బాధేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే దీన్ని ముందే, ఈ రిజల్ట్ను ముందే ఊహించి తను బయటకు వచ్చేసాడా అని చెప్పేసి అలీ గురించి అనుకున్నారు. తను ముందే ఊహించే, అంటే ఇక రేపు పరిస్థితి భవిష్యత్తులో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది, టీడీపీ గెలుస్తుందని ఆయన ముందే ఊహించినట్టున్నారు అలీ గారు. అందుకని ఒక్క మాట కూడా, అంతకుముందు పవన్ కళ్యాణ్ గురించి ఆయన మనకు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి అలీ. ఇప్పుడు ఒక్క మాట కూడా వీళ్ళ గురించి నెగిటివ్గా ఆయన ఎప్పుడు కూడా మాట్లాడలేదు. సో తనే స్వచ్ఛందంగా నేను నాకొద్దు రాజకీయాలు, నేను క్రియాశీలంగా ఉండను ఇక అని చెప్పేసి జగన్కి ఆయన చెప్పేసినట్లుగా మనకు తెలుస్తుంది. బట్ ఆయన బయటికి చెప్పకపోయినా, సో ఆయన అక్కడ అలా తప్పించుకున్నారు అలీ. వేరేజ్ పోసానికి వచ్చేటప్పటికి ఇరుక్కుపోయాడని చెప్పాలి. సో తను నోటుకు వచ్చినట్టు తెలుసు కదా మనకు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. సో ఇట్లా ఎగరేసుకుంటా, రాజా అండం, రాజా అనుకుంటా. నిజానికి చెప్పాలంటే పోసానితో నాకు మంచి సత్సంబంధం అంటే ఎక్కువ చాలా మంది ఫిల్మ్ జర్నలిస్టులకి పోసాని గారితో చాలా సత్సంబంధాలు ఉంటాయి. ఆయన వ్యక్తిత్వం కూడా చాలా మంచిది. కానీ కొన్నిసార్లు ఆయన ఆవేశంతో కొన్ని మాటలు మాట్లాడతారు. ఆ నోటి దోల వల్ల కొంతమంది ఆయనకి దూరం అవుతూ ఉంటారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అవును, ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన నోరు పారేసుకోవటం వల్ల, అంటే ఆయనే చెప్పాడు నాకు సినిమా అవకాశాలు తక్కువైపోతాయి. సో ఎందుకంటే మెగా హీరోలను నేను విమర్శిస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళ లాబీ బాగా పనిచేస్తూ ఉంటుంది. సో కాబట్టి నాకు అవకాశాలు కూడా రాకపోవచ్చు అని. కానీ ఆయన అలా ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలటం, పవన్ కళ్యాణ్ని ఆయన ఎన్ని రకాలుగా మాటలు అన్నారో తెలుసు, ఆయన వ్యక్తిగత జీవితం మీద కూడా. సో వైసీపీ మిగతా కొంతమంది నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి సహా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి హేళన చేస్తూ మాట్లాడిన సందర్భంలో ఈయన కూడా వాళ్ళల్లో చేరి పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు అంటాం. తను ఒక, అంటే సినిమా వాళ్ళు ఎలా ఉంటారంటే తమతో పాటు కలిసి పనిచేస్తూ తమ పరిశ్రమలో మనిషిగా ఉంటూ తమ వాళ్ళని కనుక ఎవరైనా సరే అట్లా తక్కువ చేసి మాట్లాడితే, హేళన చేసి మాట్లాడితే ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ కూడా హర్ట్ అవుతారు. సో అట్లా ఉంటుంది అక్కడ వాతావరణం కూడా. ఈవెన్ ఇప్పుడు మీరు మా ఎలక్షన్స్ జరిగినప్పుడు 2 క్యాంపులుగా విడిపోయాయని చెప్పేసి అన్నారు. బట్ ఆ టైంకి ఆ రాజకీయాలు అంతవరకే. కానీ ఎవరి మీద అయినా సరే ఏదైనా సరే ఇబ్బందికరమైనటువంటి మాటలు ఎవరైనా మాట్లాడినా, ఏదైనా సమస్య ఎదురైనా మళ్ళీ ఈ 2 వర్గాలని ఏదైతే అనుకుంటారో వాళ్ళందరూ మళ్ళీ అక్కడ ఒకటైపోతారు. సో అతనికో లేకపోతే ఆమెకో ఆ కష్టం తీర్చడానికి లేదా మద్దతు ఇవ్వడానికి అందరూ మళ్ళీ ఏకమవుతారు. సో అలాంటి వాతావరణం సినిమా ఫీల్డ్లో కనిపిస్తూ ఉంటుంది.
కానీ ఇక్కడ పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆయనకి సరే ఏదో హైదరాబాదులో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతా కూడా కేంద్రీకృతమై ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు సినిమాని అక్కడ కూడా డెవలప్ చేయాలి అని ఒక ఆలోచన అయితే ఉంది. సో గతంలోనే విశాఖపట్నం కేంద్రంగా కొంతమంది భూములు కొని స్టూడియోలు ఏర్పాటు చేసుకొని చేశారు. రామానాయుడు గారు ఆల్రెడీ కట్టారు అక్కడ. ఎవరైనా సరే వైజాగ్లో షూటింగ్ చేసుకోవాలంటే అక్కడ పోయి చేసుకునేవాళ్ళు. సో దాని మీద కూడా కన్ని వేసి దాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అది సురేష్ బాబు గారి అండర్లో ఉన్నటువంటి స్టూడియో అది. సో మిగతా చోట్ల అంటే షూటింగ్లు ఎక్కడైతే చేసుకోవచ్చు, ఎక్కడైతే అనువైన వాతావరణం ఉంటుందో చేసుకోవడానికి అక్కడ మౌలిక వసతులు కనుక కల్పిస్తే ఖచ్చితంగా అక్కడ కూడా తయారవుతుంది. సో ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఏర్పాటయ్యేది అందు గురించే. సో మనం ఏం చేయగలుగుతాం ప్రభుత్వం తరపు నుంచి సినిమా డెవలప్మెంట్కి అనేది దానికోసం పుట్టింది అది. సో ఇక్కడ ఉంది, ఇక్కడ చేస్తున్నారు, వాళ్ళకి స్థలాలు ఇవ్వటం దగ్గర నుంచి అంతా కూడా షూటింగ్ అంటే సింగిల్ విండో. ఇదివరకు ఏంటంటే ఒక చోట ఒక ప్లేస్లో బయట ప్లేస్లో కనుక షూటింగ్ చేసుకోవాలంటే చాలామంది పోలీసుల దగ్గర నుంచి అట్లాగే అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎవరైతే కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళంతా అనుమతులు తెచ్చుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు అంతా సింగిల్ విండో చేసేసారు. ఒక చోట చేసుకుంటే మొత్తం అంతా కూడా అక్కడే ఇచ్చేసేస్తారు, వాళ్ళకి అనుమతులు ఇచ్చేయటం. అది సింగిల్ విండో పద్ధతిలో అట్లా తయారైంది. సో అట్లాగే ఏపీలో కూడా చేద్దామనే ఉద్దేశంతో అక్కడ కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు. మరి ఈయన ఏం చేశారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అంటే ఏమీ చేయలేదు ఆయన. కాకపోతే నంది అవార్డులు వాటిని ఇచ్చే టైంలో ఇదివరకు ఏవైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనౌన్స్ చేసిందో అవి యాక్చువల్గా ఇవ్వాలి. ఓకే, అవి వీళ్ళు మొత్తం పక్కన పెట్టేసేసారు. అవన్నీ కూడా వన్ సైడెడ్గా ఇచ్చేశారు, కులపరమైనవి ఎక్కువగా ఇచ్చేశారు అని చెప్పి ఈయన నోటిదోలతోటి మళ్ళీ మాట్లాడాడు. అందువల్ల మేము అట్లాంటి ఇవ్వదలుచుకోలేదు, మాకు ఎక్కువ టైం లేదు కాబట్టి నాటకాలకి ఇస్తున్నామని చెప్పి నాటకాలకి ఇచ్చారు. ఓకే, సో నాటకాలకి ఇచ్చిన వాళ్ళకి టైం కుదిరినప్పుడు సినిమాకి ఎందుకు కుదరలేదు అనేది ఒక క్వశ్చన్ మార్కు. సో అది కావాలని ఉద్దేశపూర్వకం, ఎందుకంటే మళ్ళీ చూస్తే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో వాటిని పక్కన పెట్టారు. ఇక చిరంజీవి గారి గురించి అయితే ఎంత మాట్లాడారో తెలుసు. టికెట్ రేట్లు తగ్గించేసి బాగా, అట్లాగే అక్కడ 5వ షో బెనిఫిట్ షోలు అనేవి అసలు ఇవ్వకుండా థియేటర్ల వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి చాలా కష్టపెట్టారు. అట్లాగే ఈ టికెట్ రేట్ల విషయం కొంచెం వెసులుబాటు కల్పించండి, కొంచెం థియేటర్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళకు కొంచెం ఆ ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ కోరుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా తన దగ్గరికి వచ్చేలా ఏ విధంగా చేశారు, వాళ్ళని ఎంత బాధ పెట్టారో తెలుసుగా మనకి. సో చిరంజీవి గారు సహా మహేష్ బాబు, ప్రభాసు, రాజమౌళి వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడ కూడా చిరంజీవి ఆయన అవమానించారు, ఆయన హేళనగా ప్రవర్తించారు అక్కడ తక్కువగా అని చెప్పేసి ఆయన గురించి మళ్ళీ చెడుగా ప్రచారం చేయడం చిరంజీవి గారి గురించి. యాక్చువల్గా మీరు తల్లి లాంటి వారు, సో మీరు పూనుకుంటే ఇవన్నీ కూడా మా కష్టాలని పోతాయి అన్న రీతిలోనే చిరంజీవి గారు ఎంతో సౌమ్యంగా మాట్లాడితే దీన్ని ఆయన వక్రీకరించి ముఖ్యమంత్రిని కూడా ఈయన అవమానించారు, అవమానకరంగా మాట్లాడారు అక్కడ నేను ఉన్నాను అని చెప్పేసి అట్లా. సో నువ్వు ఉన్న చోట ఏమున్నాయి అంటే ఆయన అవమానించడం ఎక్కడ ఉన్నాయంటే ఈవెన్ వాళ్ళ మీడియాలో కూడా ఎక్కడ రాలేదు. అది సీఎంఓ వాళ్ళు తీసే వీడియోనే. పోనీ అక్కడ ఏదైనా అవమానకరంగా మాట్లాడినట్టు ఏదన్నా ఉంటే వాళ్ళ దాంట్లో వేసుకోవాలిగా, ఎక్కడ రాలేదు కదా అసలు. అంటే ఇక్కడ ఎల్లో మీడియా దాన్ని అంతా కూడా అసలు వేయలేదన్నారు. సరే ఎల్లో మీడియా వేయలేదు, బ్లూ మీడియాలోనే రావాలి కదా, వాళ్ళ బ్లూ మీడియానే రాలేదు కదా, అక్కడ కూడా ఏం రాలేదు. వాళ్ళ దాంట్లో వచ్చిందంటూ చూసుకున్నా కానీ అక్కడ ఆయన అర్థించడమే కనిపించింది కానీ ఆయన అవమానించినట్టుగా ఎక్కడ కనిపించలేదు. సో ఇలాంటి చేష్టల వల్ల నీ తరహా ఆ మేనరిజం తోటి నువ్వు బురద చల్లుతూ వచ్చారు మీరు. సో దానివల్ల పోసాని కృష్ణమురళి ఆయన
ఈరోజు ఎవ్వరూ కూడా ఆయన మీద సానుభూతి చూపించట్లేదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా. సో ఆయనంతటా ఆయన చేసుకున్నారు, ఇదంతా ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఈరోజు ఆయనకి గౌరవం ఇచ్చేవాళ్ళు లేరు. నిజంగా అవకాశాలు కూడా నాకు డౌటే. ఓకే, నిజంగా చెప్పాలంటే ఇంతకు ముందు వరకు 1 సంవత్సరం క్రితం వరకు ఆయనకు చాలా సినిమాల్లో చేస్తూనే వచ్చారు. అంటే ఆర్టిస్ట్గా ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. ఆయన అసలు స్వతహాగా రైటరు, అవును, డైరెక్టరు. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు అంటే వైసీపీ ఓడిపోయిన నేపథ్యంలో కొంతమంది మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయనకు అవకాశాలు వచ్చే పరిస్థితి లేదంటారా? అదే నేను చెప్తున్నాను. 1 సంవత్సరం క్రితం వరకు బాగానే ఉండే ఆయన. సో ఇప్పుడు మరీ శృతి మించిపోయింది కదా. ఎలక్షన్స్ ముందు అసలు ఆయన మరీ శృతి మించి మాట్లాడిపోయారు. సో దాంతో ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అతనంటే ఏవగింపు కలిగింది. సో ఇలాంటి మనిషిని అంటే తెలుగు సినిమా ఆయనకి ఎంత ఇచ్చింది, ఆయన పేరు ప్రతిష్టలన్నీ కూడా ఎక్కడ సంపాదించుకున్నవే కదా. అలాంటిది ఇక్కడ వ్యక్తుల గురించి ఎందుకు అంత, నువ్వు రాజకీయంగా ఉంటే రాజకీయంగానే మాట్లాడుకో, కానీ వాళ్ళ వ్యక్తిత్వాల గురించి వ్యక్తిత్వ హననాన్ని చేయాలని టార్గెట్ చేసి మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అట్లా అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా మాట్లాడాడో మనకు తెలుసు, ఎంత హేయంగా మాట్లాడారు ఆయన గురించి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి. సో ఇవన్నీ కూడా అటు ఆయనకి నాకు తెలిసి ఆయనకి రాజకీయ భవిష్యత్తు డౌటే నాకు ఉంటుందని, సినిమా భవిష్యత్తు ఉంటుందనేది కూడా డౌట్గానే ఉంది. సో తీసుకుంటే ఆయన సొంత సినిమాలు ఏమైనా తీసుకోవాలి. సో మెంటల్ కృష్ణ ఇట్లాంటి టైప్ ఆఫ్ సినిమాలు, సో ఆయనకి అవి అలాంటివి సెట్ అవుతాయి. సో ఆ టైప్లో ఆయన ఏమైనా తీసుకొని సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రొడ్యూస్ చేసుకుంటే తప్ప ఆయనకి ఇదివరకు అట్లాంటి మంచి పత్రం ఒక మీరు చూసుకుంటే పూరి జగన్నాథ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా ఆ టెంపర్ అనే సినిమాలో ఎంత మంచి క్యారెక్టరు, అలాంటి క్యారెక్టర్ నాకెందుకు ఇవ్వట్లేదని చెప్పి జగపతి బాబు బాధపడ్డారు. అవును, నేను కూడా అలాంటి క్యారెక్టర్ చేస్తాను, నన్ను కూడా కన్సిడర్ చేయండి అట్లాంటి పాత్రలకి. అంటే అంత మంచి సినిమా త్రూ అవుట్ హీరో పక్కన ఉంటూ, సో హీరోని ప్రభావితం చేసే క్యారెక్టర్. నిజం చెప్పాలంటే హీరో చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో ఎత్తి చూపుతా వాటిని అన్నిటి కూడా ఎత్తి చూపే క్యారెక్టర్, చివరికి సెల్యూట్ కొట్టే క్యారెక్టర్ హీరో మంచివాడిగా మారితే. సో అలాంటి క్యారెక్టర్ చేసి మెప్పించాడు ఆయన. ఇప్పుడు ఈరోజు ఇంకా ఆయనకి అలాంటి క్యారెక్టర్లు ఇచ్చే పరిస్థితి నాకు తెలిసి ఎవరు ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఆయన ఓన్ డైరెక్షన్లో ఏదైనా సినిమా వచ్చినా కానీ అది రిలీజ్కి సైతం నోచుకునే పరిస్థితులు ఉండబోతాయేమో అనేది. అంటే ఈ తరహా కక్ష సాధింపు చర్యలు నాకు తెలిసి తెలుగుదేశం వాళ్ళు అయితే చేరు, కానీ ఆయన చూసేవాళ్ళు ఎవరు? అది అంటే ఆయన మునుపట్లాగా అలాంటి సినిమాలు ఆయన తను ఏదైతే తీశాడో అలాంటి, అంటే ఆపరేషన్ దుర్యోధన లాంటి సినిమాలు వచ్చాయి కదా. సో అలాంటి మళ్ళీ అట్ని ఆయన నుంచి వస్తాయి అని నేనైతే అనుకోవట్లేదు. ఆయనలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి పక్కదోవ పట్టింది. పక్కదోవ పట్టి అదంతా పోయి ఇప్పుడు ఏదైతే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి బురద చలుడు కారే మాటలు, అవాకులు చెవాకులు, ఇదంతా వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఆయనలో ఉన్నటువంటి ఆ సృజనాత్మక శక్తిని ఈ రకమైనటువంటి ఆయనలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, అధోరణ భావావేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పక్కదారి పట్టినాయి ఆయన. సో అంటే కంట్రోల్ తప్పిపోయాడు ఇప్పుడు ఆయన. సో దాన్ని మళ్ళీ కంట్రోల్ తెచ్చుకొని తనలోని సృజనాత్మక శక్తిని దాన్ని మళ్ళీ పెన్ను పెట్టి మళ్ళీ అలాంటి పాత్రలు సృష్టించి కథలు సృష్టించి మళ్ళీ ఆయన డైరెక్షన్ చేసి పూర్వవైభవం తెచ్చుకుంటే మనం కూడా. పోసాని కృష్ణమురళి ముందు ఇప్పుడు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. ఆ సవాళ్ళన్నింటినీ దాటుకొని ఆయన మళ్ళీ ఈ ఒడిదుడుకులన్నింటినీ దాటుకొని ఆయన నిలబడగలడా అదే అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. ప్రస్తుతానికైతే ఆయన అదే నేను జిందా చెప్పినట్టు అలీ బయటపడిపోయాడు, ఈయనేమో ఇరుక్కుపోయాడు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.